రైట్. సో వన్స్ మనకి ఎజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు డే వన్ చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి? రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఎజ్యూర్ అకౌంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ వాట్ ఆర్ ది ఎజ్యూర్ సర్వీసెస్ అవైలబుల్ ఉంది మార్కెట్. సో ఈ మనం డే వన్ చేయాల్సిన థింగ్స్. సో ఇలా మనకి డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం గ్రాఫికల్ మోడ్లో లాగిన్ అయ్యాం ఎజ్యూర్ అకౌంట్కి. సో ఇక్కడ వచ్చేసి మనకి సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్ అండ్ టాప్ చూసుకుని టాప్ మనకి టాప్ మోస్ట్ కార్నర్ లో మనకి అన్ని కూడా ఐకాన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా మనకి పైన ఇచ్చాడు. సో మనకి లెఫ్ట్ సైడ్ ఏం లేవు, రైట్ సైడ్ ఏం లేవు, రైట్. సో బాటమ్ కూడా ఏం లేవు. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆప్షన్. సో అసలు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అనేది మనం ఒకటి చెక్ చేసుకుంటే వెళ్తాం. లెఫ్ట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్ చూస్తే మనకి ఇక్కడ 3 డాష్ ఇచ్చాడు. 3 డాష్. ఈ 3 డాషెస్ మీద క్లిక్ చేస్తే సో దీస్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది ఎజ్యూర్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ది మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డాష్ బోర్డ్. సో మనకి ఈ ఎజ్యూర్ డాష్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మెను. సో ఇదేంటంటే మనకి మెను పోర్టల్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి క్రియేట్ రిసోర్స్ క్రియేట్ చేస్తూ హోమ్ పేజీ, ఎజ్యూర్ డాష్ బోర్డు, ఆల్ సర్వీసెస్. సో సో దీస్ ఆర్ ది ఆల్ సర్వీసెస్, రైట్. సో ఇలా వన్ బై వన్ ఒక్కొక్క ఆప్షన్ ఏమేమి ఉన్నాయి చూసుకుందాం. ఫస్ట్ మీరు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇది హోమ్ పేజ్. సో ఈ హోమ్ పేజ్లో మనం ఏం సర్వీస్ ఓపెన్ చేసాం, రైట్, రీసెంట్గా ఏ సర్వీస్ మీద పనిచేసాం, రైట్, మనం ఓపెన్ చేసిన సర్వీస్ అన్ని కూడా మనకి హోమ్ పేజీలో కనపడతాయి. దాని కింద డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఇది ఎజ్యూర్ డాష్ బోర్డ్ అన్నమాట. ఎజ్యూర్ డాష్ బోర్డ్లో మనం వర్క్ ఆల్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, రైట్, టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్. సో అలాగే మనకి రీసెంట్గా వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ గెట్ యాక్సెస్ టు ఇంప్రూవ్ డాష్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ మొబైల్ ప్రెసెన్స్. ఫైన్. సో ఇది సెకండ్ ఆప్షన్. సో దాని కింద హోమ్ డాష్ బోర్డ్ కింద మెయిన్ ఆప్షన్ మనకు వచ్చేసి ఆల్ సర్వీసెస్. సర్వీసెస్ ఏంటంటే ఎజ్యూర్ సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ అన్ని కూడా ఈ ఆప్షన్స్ లో ఉంటాయి. జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ సర్వీసెస్ ని క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ ఆల్ సర్వీసెస్ కింద రికమెండెడ్ టు యూ ఫర్ యూ కేటగిరీ వైజ్ ఒక్కొక్క సర్వీస్ ఏ సర్వీస్ ఏ కేటగిరీ వస్తుంది. సో మనం లాస్ట్ క్లాస్ అప్పుడు మనం క్లౌడ్ ఇంటరాక్షన్ చెప్పాం కదా, ఐఏఎస్, పిఏఎస్, ఎస్ఏ అని 3 సర్వీసెస్ ఉంటాయని. కేటగిరీలో చూస్తే మనకి ఇక్కడ చూడండి, కేటగిరీలో మనకి మనం ఎనీ ఆర్గనైజేషన్కి వెళ్ళినా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డెవలపర్స్ అంటే టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ చూస్తే మరి మనకి ఆర్గనైజేషన్లో ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, డెవలప్ ఇంజనీర్స్ ఉంటారు, బిజినెస్ అనాలిస్ట్ టీమ్ ఉంటాయేమో. సో వీళ్ళందరికీ కావాల్సిన సర్వీసెస్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ యాక్సెస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. ఇక్కడ కేటగిరీ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అనలిటికల్ టూల్స్, కంప్యూటర్, కంటైనర్, డేటాబేస్, డెవాప్స్, అలాగే జనరల్, హైబ్రిడ్ అండ్ మల్టీ క్లౌడ్, ఐడెంటిటీ, ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఇచ్చడం. సో దీస్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ది ఎజ్యూర్ క్లౌడ్. సో ఇప్పుడు ఎజ్యూర్ క్లౌడ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఫ్రెషర్ కావచ్చు, ఎడ్యుకేషన్ మనకి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వేరే ఫీల్డ్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, టెక్నికల్ పర్సన్ కావచ్చు, నాన్ టెక్నికల్ పర్సన్, ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన టోటల్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఈఎం ఎజ్యూర్ క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ ది క్లౌడ్ కాన్సెప్ట్స్. వీటిలో ఐటీ కంపెనీ కావాల్సిన ఏంటి? సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, రైట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ రిలీజ్, సిఐసిడి పైప్ లైన్స్ బిల్డ్ చేయడానికి, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడానికి, కాన్ఫిగరేషన్, వీటికి మెయిన్ కావాల్సిన కోర్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయమ్మా. సో ఆ కోర్ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి కంప్యూటర్ కాన్సెప్ట్ ఒకటి. కంప్యూటింగ్లో ఇవన్నీ కూడా కంప్యూటర్ సర్వీసెస్ గురించి నేర్చుకోవాలి, కంటైనర్ సర్వీస్ గురించి నేర్చుకోవాలి, అలాగే డేటాబేస్ సర్వీస్ గురించి, రైట్. సో ఇంటర్నల్ డెవాప్స్ టూల్స్ గురించి, రైట్. సో అలాగే మనకి వచ్చేసి మెయిన్గా నెట్వర్కింగ్ గురించి, సెక్యూరిటీ గురించి, స్టోరేజ్ గురించి, ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఫస్ట్ మనం ఫోకస్ చేసి నేర్చుకోవాల్సిన మేజర్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఈ పిల్లర్స్ టు ది ఎజ్యూర్ క్లౌడ్. ఎజ్యూర్ క్లౌడ్కి పిల్లర్ కోర్సెస్ అన్నమాట. అంటే కంప్యూటింగ్, నెట్వర్కింగ్, స్టోరేజ్, డిపి, సెక్యూరిటీ, ఈ 5 కూడా పిల్లర్ కోర్సెస్ అన్నమాట. ఫైన్. సో ఎక్కడికి వెళ్ళి చూస్తామని అన్ని కూడా. సో మనకి హోమ్ కింద డాష్ బోర్డ్ కింద ఆల్ సర్వీసెస్ క్లిక్ చేస్తే దీస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీస్. మళ్ళీ పర్టికులర్ సర్వీస్ గురించి డీటెయిల్స్ చెక్ చేసుకోండి, కంప్యూటర్లో ఏమైనా తెలుసుకోండి. దీస్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. సో ఆల్ ది కంప్యూటింగ్ సర్వీసెస్ అని కూడా. ఫైన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ హోమ్ డాష్ బోర్డ్ ఆల్ సర్వీస్ తర్వాత సో మనకి ఏదైనా సర్వీస్ పర్టికులర్ సర్వీస్ గురించి మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసిన సర్వీస్ అని కూడా ఇక్కడికి వస్తాయి, డిస్ప్లే అవుతుంటారు. సో లాస్ట్లో చూడండి మనకి మైక్రోసాఫ్ట్ కాస్ట్ మేనేజ్మెంట్ బిల్డింగ్ అని హెల్ప్ సపోర్ట్. లాస్ట్ ఆప్షన్ మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ ఇచ్చాడు. హెల్ప్ అండ్ సపోర్ట్ క్లిక్ చేస్తే నా యూ కెన్ సీ. సో ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ సంబంధించిన హెల్ప్ ఏదైనా కావాలన్నా కూడా మన ఇక్కడ క్వశ్చన్స్, రిక్వెస్ట్ సపోర్ట్, రైట్,
సో చూస్ ది రైట్ సపోర్ట్ ప్లాన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ సపోర్ట్లోకి వెళ్ళి మనం రైట్ చేసిన ఆల్ సపోర్ట్ రిక్వెస్ట్లు, సో సపోర్ట్ ప్లాన్స్, హెల్త్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎనీవే, సో యాజ్ ఏ ఫ్రెషర్గా ఇన్ కేస్ మనకి 0% నాలెడ్జ్ అనుకోండి, సో మనం ఏం చేస్తాం, రైట్ నో వీ క్రియేటెడ్ వన్ ఫ్రీ అకౌంట్ టు ఎజ్యూర్ పోర్టల్. వన్స్ మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమేమి ఉన్నాయి చూస్తున్నాం. జస్ట్ ఎందుకంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి, సో మనకి ఏంటంటే ఇమీడియట్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, సో వాట్ ఆర్ ది సర్వీస్ అవైలబుల్, వాటి నేమ్స్ ఏంటి అది జస్ట్ ఒకసారి ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అనేది మనం చెక్ చేయాలి, ప్రాక్టీస్. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీకు ఈ టాప్ మోస్ట్ లెఫ్ట్ సైడ్ షో పోర్టల్ మెనూ, ఫస్ట్ ఆప్షన్ షో పోర్టల్ మెనూ. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హోమ్, సో ఎజ్యూర్ పోర్టల్ హోమ్ డాష్ బోర్డ్, తర్వాత వచ్చేసి డాష్ బోర్డ్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత వచ్చేసి ఆల్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో ఈ డాష్ బోర్డ్ లో ఇవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి మనకి. ఫైన్, ఓకే. సో వీ కెన్ సీ, సో మెయిన్ పోర్టల్లో మనకు కావాల్సిన టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో అవి ఎలా ఇన్స్టాల్ ఎలా చేయాలన్నది మనం చూద్దాం వన్ బై వన్. ఇది ఫస్ట్ ఆప్షన్ లో మనకున్న ఆప్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటాం, షో పోర్టల్ మెనూ. దానిలో మనకి దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆల్ సర్వీసెస్, డాష్ బోర్డ్, హోమ్, ఈ మూడు మెయిన్ సర్వీసెస్. ఫైన్, దాని పక్కన ఏమి ఇచ్చాడమ్మా, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అని రాశాడు. దాని మీద క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసి మనకి ఏం ఓపెన్ అవుతుంది, హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం క్లిక్ చేసామో హోమ్ పేజీ, సో అదే ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఇట్ విల్ డిస్ప్లే ది హోమ్ పేజ్ ఆఫ్ ది యువర్ ఎజ్యూర్ డాష్ బోర్డ్, రైట్. సో రీసెంట్గా వర్క్ చేసిన సర్వీసెస్ ఏంటి, మనం యాక్సెస్ చేసిన సర్వీసెస్, సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైన్, దాని పక్కన ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇది అప్గ్రేడ్. సో ఇది మనం చేయకూడదు ఇప్పుడు రైట్ నో, మన ఫ్రీ అకౌంట్ కాబట్టి మనం మన అకౌంట్ని అప్గ్రేడ్ చేయకూడదు. మీరు అప్గ్రేడ్ క్లిక్ చేస్తే మీకు ఏమైందంటే మీరు అకౌంట్ అప్గ్రేడ్ చేసుకుంటారని అడిగింది. జస్ట్ క్లిక్ అని అప్గ్రేడ్ మీరు క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి చెక్ యువర్ సబ్స్క్రిప్షన్, నేను అప్గ్రేడ్ ని క్లిక్ చేశాను. సో మనం ఫ్రీ టు పెయిడ్ కన్వర్ట్ అవడానికి ఈ అప్గ్రేడ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. రైట్ నో మనకి నాట్ రిక్వైర్డ్. ఓకే, సో మీరు చేయొద్దు, మీ ఫ్రీ అకౌంట్ కాబట్టి. నాది ఫ్రీ అకౌంట్, నేను చేయను, బట్ జస్ట్ మీకు చూపిస్తున్నా. సో అప్గ్రేడ్ అని క్లిక్ చేయగానే ఏమడుగుతుంది ఆప్షన్ అండి. ఇన్ కేస్ మనకి ఆర్గనైజేషన్స్ లో వాళ్ళు పెయిడ్ అకౌంట్ ని, సో ప్రీ అకౌంట్ పెయిడ్ అకౌంట్ ఎలా కన్వర్ట్ చేస్తాను అన్నది ఈ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, లేదా డైరెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పెయిడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సే మూవ్ టు పే యాజ్ యూ గోస్ ప్రైజెస్ ఫర్ ది ఫ్రీ సర్వీసెస్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఎజ్యూర్. సో మీకు ఎజ్యూర్ లో మీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే సో మీరు ఇలా అప్గ్రేడ్ అవ్వచ్చు అమ్మా. సో అప్గ్రేడ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతాడు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి పాన్ ఐడి డీటెయిల్స్, రైట్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. సో క్రియేట్ యువర్ ప్రొవైడెడ్ సర్వీస్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అని తీస్తే మనం క్లిక్ చేస్తే అడ్రస్ ఆటోమేటిక్లీ మనకి అప్గ్రేడ్ అయ్యింది అనమాట. సో రైట్ నో నాట్ రిక్వైర్డ్, సో ఐఎమ్ క్యాన్సిలింగ్, జస్ట్ క్లిక్ అండ్ క్యాన్సిల్. ఇది అప్గ్రేడ్ ఆప్షన్, అంటే ఫ్రీ టు పెయిడ్ అకౌంట్ కన్వర్ట్ అవ్వాలంటే ఈ అప్గ్రేడ్ ఆప్షన్. ఫైన్, సో ఫస్ట్ మనకి షో పోర్టల్ మెనూ, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అండ్ అప్గ్రేడ్ ఆప్షన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సెర్చ్ బాక్స్. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఏంటి, మనకి పర్టికులర్ సర్వీస్ ఏది కావాలంటే అది మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్చువల్ మెషిన్స్ కావాలి, సో టైప్ చేస్తే మనకి కింద చూడండి ఇక్కడ వర్చువల్ మెషిన్స్ వచ్చేసింది. సో అలాగే మనకి స్టోరేజ్ అకౌంట్ గురించి నేర్చుకోవాలనుకోండి, స్టోరేజ్ అకౌంట్ సర్వీస్ గురించి ఓపెన్ చేయాలి, స్టోరేజ్ అకౌంట్, రైట్. సో అలాగే మనకి ఆర్డిఎస్ డేటాబేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే, రైట్, సో ఎస్క్యూఎల్ డేటాబేస్ గురించి, ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ఇలా. సో మీకు ఏ సర్వీస్ గురించి మీరు ఆ సర్వీస్ డైరెక్ట్గా ఓపెన్ చేయాలనుకుంటే ఆ సర్వీస్ ని మీకు టైప్ చేస్తే ఆ సర్వీస్ కింద వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఎస్క్యూఎల్ సర్వర్ గల ఎస్క్యూఎల్ డేటాబేస్ కనెక్ట్ అవుతారు. డైరెక్ట్ మీరు దాన్ని ఓపెన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. క్లియర్. సో మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ డైరెక్ట్ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఫైన్, నెక్స్ట్ వచ్చేసి మనకి కో పైలట్ ఆప్షన్ ఇచ్చాడమ్మా. ఇది కొత్తగా వచ్చిందమ్మా, రీసెంట్గా యాడ్ అయింది. సో ఇది యూజింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుని మనకి ఈ కో పైలట్ ఆప్షన్ అనేది ఇక్కడ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే మనకి సెల్ఫ్ అసిస్టెన్స్ అనమాట. సో ఎజ్యూర్ పోర్టల్ గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలంటే కో పైలట్ ని క్లిక్ చేస్తే అది క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మనం ఏదైనా క్వశ్చన్ అడగనుకోండి, సో ఆ క్వశ్చన్కి ఇక్కడ ఈ కో పైలట్ అనేది చార్ట్ రూపంలో మనకి ఆన్సర్ చేస్తూ ఉంటుంది అనమాట. సెల్ఫ్ అసిస్టెన్స్ అనమాట. ఓకే, సో అవసరమైతే వాడుకోవచ్చు కో పైలట్ ఆప్షన్. ఫైన్, జస్ట్ రెఫరెన్స్ పర్పస్ అనమాట, రైట్. సో ఇది నెక్స్ట్ ఆప్షన్. దాని పక్కన ఒక ఆప్షన్ చూడండి, క్లౌడ్ షెల్. పేరేమొచ్చింది అక్కడ, క్లౌడ్ షెల్. ఇదేంటంటే మనకి మీకు లైనక్స్ ఎప్పుడు చెప్పారు, లైనక్స్ లో మనం కమాండ్స్ ఎంటర్ చేయాలి, లైనక్స్ సిస్టమ్ ఉండాలి, లైనక్స్ సిస్టమ్ టెర్మినల్ ఉంటే లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పారు. మనం వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, సో మనకి లైనక్స్ సిస్టమ్ లేకుండా కూడా మనం టెర్మినల్ని మనకి ప్రీ టెర్మినల్ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవాలనుకుంటే ఎస్
దానికోసం మనకి క్లౌడ్ షెల్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇదేంటంటే ఎప్పుడైతే మీరు క్లౌడ్ షెల్ మీద క్లిక్ చేశారో ఇలా ఓపెన్ అవుతాం. ఇస్తే టెర్మినల్. మీకు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ ఉంటాయి. బ్యాష్ అండ్ స్విచ్ మనకి పవర్ షెల్ అండ్ బ్యాష్ టెర్మినల్. సో మీకు విండోస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి, విండోస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే లైనక్స్ అంటే వితౌట్ హ్యావింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండానే ఆ 2 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన టెర్మినల్స్ ఇచ్చాడు ఫ్రీగా మనకి. ఇక్కడ యాడ్ చేశారు అనమాట ఏజూర్ పోర్టల్లో. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏ టెర్మినల్ ఉన్నట్టు, ఇక్కడ నాకు గ్యార్దన్ సింబల్ వచ్చిందంటే నేను ఏ టెర్మినల్ ఉన్నట్టమ్మా, విండోస్ పవర్ షెల్. రైట్, విండోస్ పవర్ షెల్కి గ్యాటర్దాన్ సింబల్ వచ్చేది మన సిస్టంలో పవర్ షెల్ ఓపెన్ చేయగానే. సో విండోస్ పవర్ షెల్. సో ఎలా ఓపెన్ అవుతుందమ్మా, ఇక్కడ ఏమొచ్చింది సింబల్, గ్యాటర్దాన్ సింబల్ వచ్చింది అంటే ఏంటి, ఇదే టెర్మినల్ పవర్ షెల్, పిఎస్ వచ్చింది పవర్ షెల్. సో ఇప్పుడు నేను ఏ టెర్మినల్ ఉన్నట్టు, పవర్ షెల్. సో ఇక్కడ ఆల్ పవర్ షెల్ కమాండ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ ది పవర్ షెల్ కమాండ్స్. రైట్, ఇట్స్ ఏ పవర్ షెల్. సో ఇక్కడ వచ్చేసి మీకు కరెంట్ డైరెక్టరీ కావచ్చు, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ కావచ్చు, ఎల్ఎస్ కమాండ్స్, రైట్, ఆల్ పవర్ షెల్ కమాండ్స్. సో యూ కెన్ ప్రాక్టీస్ హియర్. రైట్, ఆల్ విండోస్ కమాండ్స్ యూ కెన్ ఎగ్జిక్యూట్ హియర్. ఓకే, సో ఇట్స్ ఏ పవర్ షెల్ అనమాట. ఇప్పుడు కేసు లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే స్విచ్ టు బ్యాష్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఎస్ కన్ఫర్మ్. లైనక్స్ టెర్మినల్ ఓపెన్ అయింది. నౌ యూ కెన్ సీ దిస్ ఈజ్ లైనక్స్ టెర్మినల్. ఇక్కడ ఏమొచ్చింది సింబల్, డాలర్ సింబల్. గుర్తుందా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పేటప్పుడు మీకు చెప్పే టెర్మినల్ గురించి ఐడియా వచ్చిందమ్మా? యా సార్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ ఉంటాయి. సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, విండోస్ మిషన్. విండోస్ మిషన్ లో మీరు లాగిన్ అయినప్పుడు 2 టైప్స్ ఆఫ్ సిఎల్ఐ టూల్స్ ఉంటాయని చెప్పి, సిఎల్ టూల్స్ చెప్పారు. సిఎల్ఐ టూల్స్ ఒకటి వచ్చేసి సిఎండి, కమాండ్ ప్రాంప్ట్ ఒకటి ఉంటుందమ్మా బై డిఫాల్ట్. రెండో టూల్ వచ్చేసి పవర్ షెల్, పవర్ షెల్ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. అదే ఇన్ కేసు మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో పనిచేస్తున్నప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగిన్ అయితే దీంట్లో సిఎల్ఐ టూల్ ఒకటి ఉంది, దాని పేరే టెర్మినల్ అని చెప్పాం. సిఎల్ఐ టూల్ టెర్మినల్. టెర్మినల్ ఓపెన్ చేసి మనం ఆల్ లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం, గుర్తుందా? ఇక్కడ మీరు యూజర్ కింద లాగిన్ అయినట్టు, ఇక్కడ యాష్ సింబల్ వచ్చిందంటే మీరు అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయినట్టు అని, రూట్ యూజర్ కింద లాగిన్ అయ్యారు, అడ్మిన్ కింద. అలాగే మీకు పవర్ షెల్ లో మనకి గ్యార్దన్ సింబల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డాలర్ యాష్ సింబల్ వస్తుంది టెర్మినల్స్, అదే గుర్తుపెట్టుకోవాలి. గ్యార్దన్ సింబల్ వచ్చిందంటే అది విండోస్ టెర్మినల్, డాలర్ కానీ యాష్ కానీ వచ్చిందంటే ఇట్స్ లైనక్స్ టెర్మినల్. సో ఇది మనం ఒక టెర్మినల్ చూడంగానే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది లైనక్స్ టెర్మినల్ విండోస్ టెర్మినల్ అంటే సింపుల్, ఈ సింబల్ బట్టి. గ్యార్దన్ సింబల్ వచ్చింది అనుకో విండోస్ టెర్మినల్, రైట్. డాలర్ సింబల్ ఆర్ యాష్ సింబల్ ఉందంటే ఇట్స్ లైనక్స్ టెర్మినల్. దీంట్లో లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, గ్యార్దన్ సింబల్ అంటే విండోస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అది మీకు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఈ రెండు కలిపి మనకి మైక్రోసాఫ్ట్ పోర్టల్లో ఒక ఆప్షన్ ఇచ్చాడు అనమాట, క్లౌడ్ షెల్ అని. దాంట్లో మనకి పవర్ షెల్ ఇచ్చాడు, బ్యాష్ టెర్మినల్ అంటే లైనక్స్ టెర్మినల్ ఇచ్చాడు, విండోస్ టెర్మినల్ రెండు కలిపి ఇచ్చాడు అనమాట. సో అది ఎక్కడ ఉంది ఆప్షన్, ఐ క్లోజ్ ఇట్. సో దిస్ ఈస్ ఆప్షన్, దాని పేరేంటి, క్లౌడ్ షెల్. వాట్ ఈస్ దిస్ నేమ్, క్లౌడ్ షెల్. దీంట్లో ఏమిచ్చాడు, రెండు టెర్మినల్స్ ఉన్నాయి. విండోస్ టెర్మినల్ ఉంది అంటే మీకు విండోస్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలంటే విండోస్ టెర్మినల్ మీరు లాగిన్ అయ్యి విండోస్ టెర్మినల్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, విండోస్ లైనక్స్ కమాండ్స్ ఆ రెండు మీరు ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా ప్రాక్టీస్ చేసుకుంటాం సార్, క్లిక్ ఆన్ దిస్ వన్, ఇలా క్లిక్ చేసి ఏ టెర్మినల్ కావాలంటే ఆ టెర్మినల్. ఇప్పుడు నాకు ఏ సింబల్ వచ్చింది, డాలర్ సింబల్ వచ్చింది, రైట్. డాలర్ వచ్చింది నాకు లైనక్స్ టెర్మినల్. yes, so you can practice all the Linux commands like this, right. So ఒకవేళ విండోస్ కి షిఫ్ట్ కావాలంటే రా సార్, విండోస్ కి పైన ఇచ్చారు కాబట్టి స్విచ్ టు పవర్ షెల్. ఓకే 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 సార్. సో మీరు పవర్ షెల్ ఉంటే లైనక్స్ స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ స్విచ్ టు పవర్ షెల్ దీన్ని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అడిగితే క్లిక్ ఆన్ కన్ఫర్మ్ కొట్టంగానే మీకు లైనక్స్ విండోస్ ఓపెన్ అయింది. విండోస్ పవర్ షెల్ ఓపెన్ అయింది. దిస్ ఈస్ ది విండోస్ పవర్ షెల్. ఇలా స్విచ్ అవ్వచ్చు ఒకదాని నుంచి ఒకటి. Now I can see present working directory, ఎక్కడ నా path, ls, right, dir, right. So you can execute all the commands here, right. So you can you can execute all the Windows commands. host name తెలుసుకోవాలంటే, right. So you can check the host name, right. So IP address తీసుకున్న IP config, right. So total system information తెలుసుకోవాలంటే what is the system information, right. So ఈ commands అన్ని కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది సిస్టమ్ కాదు కాబట్టి ఈ కమాండ్ మీకు ఎగ్జిక్యూట్ కాదు, సిస్టంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జస్ట్ యూ కెన్ చెక్ ది హోస్ట్ నేమ్ అండ్ పీసీ నేమ్, రైట్. కమాండ్ శాండ్ బాక్స్ నుంచి లాగిన్ అయ్యాం, ఫైన్. సో ఇలా మళ్ళీ మీరు లైనక్స్ టెర్మినల్ కావాలనుకోండి, ఇక్కడ స్విచ్ టు బ్యాష్ ఉంది కదా, బ్యాష్ అంటే మనకి లైనక్స్ టెర్మినల్ అన్న బ్యాష్ అన్న ఒకటే. సో స్విచ్ టు బ్యాష్ అంటే లైనక్స్, స్విచ్ టు పిఎస్ అంటే విండోస్ అనమాట. స్విచ్ టు బ్యాష్ క్లిక్ చేయగానే ఎస్ మళ్ళీ లైనక్స్ టెర్మినల్ వస్తుంది.
Now you can see. Now I'll get the Linux terminal. See, this is my Linux terminal. మళ్ళీ స్విచ్ టు పవర్ షెల్ కొట్టగానే విండోస్ టెర్మినల్ ఓపెన్ అయింది. ఇలా మీకు ఏ టెర్మినల్ కావాలంటే ఏ కన్సోల్ కావాలంటే ఆ కన్సోల్ ఓపెన్ చేసుకొని విండోస్ సంబంధించిన కొన్ని కమెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లైనక్స్ సంబంధించిన కమెంట్స్ కొన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైన్, రైట్. సో దాని పక్కన మనం ఈ క్లౌడ్ షెల్ని రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ ఈ షెల్ యూజ్ చేసుకుని మనం ఫైల్స్ని దీంట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో ఉన్న షెల్లో ఉన్న ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్లోడ్ ది ఫైల్, యూ కెన్ డౌన్లోడ్ ది ఫైల్, రైట్. ఇక్కడ ఎల్ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ ఆప్షన్. సో మనం ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఉన్నాం రైట్ నౌ, రైట్. నేను పవర్ షెల్లో ఉన్నాను, రైట్. పిడబ్ల్యూడి. సో స్విచ్ టు బ్యాష్ స్విచ్ అవ్వాలనుకో, స్విచ్ టు బ్యాష్ లైనక్స్ టెర్మినల్కి వస్తావు. ఇక్కడ ఏ పాత్ ఎక్కడ ఉన్నావు, రైట్. క్లియర్. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఎల్ఎస్ సి మైక్రోసాఫ్ట్ అనే ఫోల్డర్ ఉంది నాకు, రైట్. దీంట్లో సో బాలాజీ దాంట్లో మైక్రోసాఫ్ట్ అనే ఫోల్డర్ ఉంది. సో దీంట్లో మీ లోకల్ సిస్టమ్లో ఉన్న ఏదైనా ఫోల్డర్ దీంట్లో అప్లోడ్ చేయాలంటే ఏం చేస్తావు, ఇక్కడ మేనేజర్ ఫైల్స్ ఆప్షన్లోకి వెళ్ళి అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేయి. నా లోకల్ సిస్టంలో నాదేదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ అప్లోడ్ చేయాలి, రైట్. సో అంటే నేను అప్లోడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ గో అండ్ అప్లోడ్ ఎనీథింగ్ హియర్, రైట్. సో మీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్, టెస్టింగ్ ఫైల్స్ ఏది కావాలంటే మీరు అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అప్లై సమ్ ఫైల్స్, రైట్. సో ఫైల్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ గో అండ్ అప్లోడ్. సో తక్కువ సైజ్ ఉన్న ఫైల్ని ట్రై టు అప్లోడ్, తొందరగా అప్లోడ్ అయిపోద్ది. లెట్స్ గో అండ్ సి. ఏదో ఒక ఫైల్. సో ఈ డెవాప్స్ అనే ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను. సి సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్, రైట్. ఇప్పుడు ఎల్ఎస్ క్లిక్ చేయండి. ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కదా, ఆ పర్టికులర్ ఫోల్డర్లో. ఎస్. సో develop.dxe. సో డాక్యుమెంట్ ఫైల్ అప్లోడ్ అయిందా? ఇందా లేదు ఫైల్, ఇప్పుడు కనపడుతుందా? ఎస్. ఎలాగ అప్లోడ్ చేసావు? సో మేనేజ్ ఫైల్స్లోకి వెళ్ళి అప్లోడ్ క్లిక్ చేస్తే అక్కడ. సో అంటే ఈ లోకల్ సిస్టంలో ఉన్న ఏ ఫైల్ అయినా మీరు ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. సో అది దాని మీనింగ్ అనమాట. నీ లోకల్ సిస్టమ్ నుంచి ఎక్కడికి అప్లోడ్ చేసావు? ఎజూర్ క్లౌడ్లోకి అప్లోడ్ చేసావు. నేను ఇప్పుడు లాగిన్ అయింది ఎజూర్ క్లౌడ్ కదా, సో ఎజూర్ క్లౌడ్లోకి అప్లోడ్ చేశాను అనమాట. సో ఇలా మీరు డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ క్లిక్ చేసి ఆ లొకేషన్ ఇచ్చేస్తే ఆ లొకేషన్లో ఈ లొకేషన్లో ఉన్న ఫైల్ నేమ్ అయితే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది. నేను డౌన్లోడ్ చేయాలి మళ్ళీ నేను అప్లోడ్ చేసిన ఫైల్, రైట్. డెవాప్స్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను, డెవాప్స్ డాట్ సో DOCX, రైట్. ఏ ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటో ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయింది అన్నమాట. స్లాష్ ఇచ్చేసి, రైట్. సో డౌన్లోడ్ కంప్లీట్గా అడుగుతున్నాడు. హోమ్ స్లాష్ ఇక్కడ పాత్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తారు, పాత్ కాపీ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి నేను ఎక్కడ ఉన్న పాత్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది పాత్, ఈ పాత్లో ఉన్నా కదా, రైట్. సో ఇక్కడికి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ పాత్ ఇచ్చేసి, రైట్. సో ఫైల్ నేమ్ ఏంటి, సో డివోస్ డాక్యుమెంట్ కదా, డెవాప్స్ డాట్ DOCX ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్వాలిడ్ ఫైల్ కుడ్ నాట్ ఫైండ్ డౌన్లోడ్. సో జస్ట్ పాత్ వరకే ఉంది. సో ఫైల్ డౌన్లోడ్ అయితే చెప్పండి, డౌన్లోడ్. ఓకే, ఆల్రెడీ ముందు ఇచ్చేసాడా? ఓకే. సో ఫైల్ నేమ్ DevOps, ఫైల్ నేమ్ వచ్చేసి .docx, రైట్. కరెక్ట్ నేమ్ కరెక్ట్ ఇవ్వాలి, DOCX. సి డౌన్లోడ్ అయిందా? ఇక్కడ చూడండి లాస్ట్లో రైట్ సైడ్ టాప్ మోస్ట్ డౌన్లోడ్ ఫైల్ చూపిస్తుంది, రైట్ సైడ్ చూడండి. డౌన్లోడ్, ఇలా డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇక్కడ సింపుల్ మీకు ఏమర్థం ఏంటంటే మనం మన లోకల్ సిస్టంలో ఎజూర్ క్లౌడ్లో లాగిన్ అయ్యాం, ఎజూర్ క్లౌడ్లో పవర్ షెల్ ఓపెన్ చేసాం. అక్కడి నుంచి మనం సో మన ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు మీరు ఇంట్లో మీ ల్యాప్టాప్ ఉంది, మనం వర్క్ చేసేదంతా క్లౌడ్ లో, ఇంకా ఆ క్లౌడ్లో పనిచేస్తాం. ఇప్పుడు మీది మీ లోకల్ సిస్టమ్. యాజ్ యూజర్కి మీరు ఏం చేస్తారు, మీ ల్యాప్టాప్లో మీరు లాగిన్ అయ్యారు. సో లాగిన్ అయిన మీ ల్యాప్టాప్ ఆల్రెడీ మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంది కదా, ఎస్ ఇట్ ఇస్ కనెక్టెడ్, ఇంటర్నెట్ వస్తుంది కదా, కనెక్టెడ్ ఇంటర్నెట్ అయింది. మన టార్గెట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ క్లౌడ్, దిస్ ఇస్ ది మైక్రోసాఫ్ట్ ఎజూర్. సో మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ మన సిస్టంలో లాగిన్ అవ్వాలి మీరు. ఎస్ మీ సిస్టంలో లాగిన్ అయ్యారు, మీకు ఇంటర్నెట్ వస్తుంది. సో ఇంటర్నెట్ వస్తుందంటే మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారు. మరి ఇంటర్నెట్ క్లౌడ్ కూడా కనెక్ట్ అయ్యింది కదా, కనెక్ట్ అయ్యాం. సో మీ సిస్టమ్ నుంచి మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఈ మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి. ఎస్ ఇక్కడ నుంచి www.portal.com అని టైప్ చేశారు. మీకు డాష్ బోర్డ్ అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీరు దేనికి కనెక్ట్ అయినట్టు, డైరెక్ట్ గా ఎజూర్ క్లౌడ్ కి కనెక్ట్ అయినట్టు, క్లౌడ్ లో లాగిన్ అయ్యారు.
క్లౌడ్లో లాగిన్ అయితే ఇక్కడ ఏం చేశారు, పవర్ షెల్ అనే క్లౌడ్ షెల్ అనే ఆప్షన్ ఓపెన్ చేశారు. క్లౌడ్ షెల్ ఆప్షన్ ఓపెన్ చేసి నీ లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ని క్లౌడ్ షెల్లోకి అప్లోడ్ చేయగలుగుతున్నారు. అక్కడ ఉన్న ఫైల్ని నీ సిస్టంలోకి డౌన్లోడ్ చేయగలుగుతున్నారు. క్లియర్? అర్థమైందా? ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నావు ఫైల్స్ని, మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ని క్లౌడ్లో ఇక్కడ అప్లోడ్ చేయగలుగుతారు. సో అక్కడ ఉన్న ఫైల్స్ ని అవసరమైతే మీ దాంట్లోకి డౌన్లోడ్ చేయగలుగుతున్నారు. సో అది నేను సో ఇది నా ఎజూర్ క్లౌడ్ లో లాగిన్ అయ్యాను. ఇక్కడ క్లౌడ్ షెల్ ఓపెన్ చేశాను. సో నాకు ఏ టెర్మినల్ కావాలంటే ఆ టెర్మినల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ టెర్మినల్లో ఆ పర్టికులర్ లొకేషన్ లోకి నాకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ అప్లోడ్ చేయగలుగుతున్నాను, ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేయగలుగుతున్నాను. యా, దట్స్ ఇట్. సో ఇది మనకి క్లౌడ్ షెల్ లో కొన్ని వాడు ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. ఫైన్. సో ఇక్కడ మనకి ఎడిటర్ ఆప్షన్ కూడా ఇచ్చానమ్మా. సో ఎడిటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఏదైనా మనకి కోడ్ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా, సో మనకి ఏదైనా కోడ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ మీరు బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి రీస్టార్ట్ ఆప్షన్. సో మనకి హెల్ప్, దీనికి అది హెల్ప్ కావాలంటే దీంట్లో మనకి ఏమైనా కమెంట్స్ గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ ఇచ్చాడు క్లౌడ్ షెల్ ఓవర్ వ్యూ. దీన్ని క్లిక్ చేస్తే క్లౌడ్ షెల్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి కమెంట్స్ ఉంటాయి, డేటా ఎలా అప్లోడ్ చేస్తాం, డౌన్లోడ్ చేస్తాం, దాని గురించి మొత్తం ఇచ్చాడు. ఇక్కడ సెట్టింగ్స్ చూస్తే దీనికి స్మాల్ సైజ్ కావాలా, రైట్? సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాని బిగ్ సైజ్ కావాలా, ఫాంట్ సైజ్, మీడియం సైజు. సో నీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. సైజ్ లార్జ్ సైజ్ కావాలంటే లార్జ్ ఇలాగ వస్తుంది సెట్టింగ్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్. సో ఏ ఫాంట్ కావాలి, నార్మల్ ఫాంట్ కావాలా, లేదంటే సో వాడు ఇచ్చిన కొరియర్ న్యూ ఫాంట్ కావాలా, ఇలా ఫాంట్ సైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఫాంట్ యూ వాంట్ డిపెండ్స్, మోనో స్పేస్ అదే ఇదే. ఫైన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, రీసెట్ యూజర్ సెట్టింగ్స్. దీన్ని క్లిక్ చేస్తే సో మనం యూజర్ మళ్ళీ యూజర్ కింద మళ్ళీ లాగిన్ అవుతాం అనమాట. సో ఓకే, క్యాన్సిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్షన్, ఫైల్స్ అప్లోడ్ చేయడం. ఇందాక చూపించింది అప్లోడ్, డౌన్లోడ్ చేయొచ్చు మన ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ న్యూ సెక్షన్, కొత్త సెక్షన్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఓపెన్ ఎడిటర్. సో మనకి కోడ్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ ఇది రివ్యూ చెక్ చేసుకోవడానికి. సో దీన్ని డాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి హ్యావ్ 2 టెర్మినల్స్, పవర్ షెల్ ఒకటి, బ్యాష్ ఒకటి. సో ఇది మనకి క్లౌడ్ షెల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎనివే, సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం కాబట్టి కోపైలట్ పక్కన మనకి క్లౌడ్ షెల్ అనే ఆప్షన్ ఉంది. ఈ క్లౌడ్ షెల్ లో మనకి వీ హావ్ ది సిఎల్ఐ టూల్స్, 2 సిఎల్ఐ టూల్స్ ఉన్నాయి. ఒకటేమో పవర్ షెల్ ఇచ్చాడు, రెండో టూల్ వచ్చేసి మనకి బ్యాష్ టెర్మినల్ ఇచ్చాడు. అంటే లైనక్స్ సంబంధించిన సిఎల్ఐ టూల్ ఉంది, విండోస్ సంబంధించిన సిఎల్ఐ టూల్ ఉంది. సో మనకి సిఎల్ఐకి సంబంధించిన కమెంట్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఈ పవర్ షెల్ని యూజ్ చేసుకోవచ్చు, క్లౌడ్ షెల్ని యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ దిస్ క్లౌడ్ షెల్, రైట్? సో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ క్లౌడ్ షెల్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. దాని పక్కన ఏమి ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు నా యూ కెన్ సీ. సో ఇక్కడ మనకి జస్ట్ క్లిక్ ఆన్ నోటిఫికేషన్స్. ఇక్కడ మనకి ఏదైనా సర్వీస్ని మనం స్టార్ట్ చేసినా, స్టాప్ చేసినా, క్యాన్సిల్ చేసినా, డిలీట్ చేసినా మనకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో పర్టికులర్ సర్వీస్ స్టార్ట్ అయింది, ఆ పర్టికులర్ సర్వీసు డిస్ట్రాయ్ అయింది, రైట్? పర్టికులర్ సర్వీస్ స్టాప్ చేసాం, స్టార్ట్ చేసాం, క్యాన్సిల్ చేసాం, డిలీట్ చేసాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోటిఫికేషన్స్ లో మనకి వస్తాయి అనమాట. ఆ నోటిఫికేషన్ బట్టి కంప్లీట్ అయిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ది నోటిఫికేషన్ ఆప్షన్. దాని పక్కన ఇచ్చాడు సెట్టింగ్స్ ఇచ్చాడు. జస్ట్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే పోర్టల్ సెట్టింగ్స్. ఏ పోర్టల్ ఇది? మైక్రోసాఫ్ట్ ఎజూర్ పోర్టల్. సో పోర్టల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి నా యూ కెన్ సీ డైరెక్టరీస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. ఇక డైరెక్టరీ సబ్స్క్రిప్షన్స్కి వెళ్తే మన సబ్స్క్రిప్షన్, సో డిఫాల్ట్ డైరెక్టరీ, సో మన ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్, దాని యొక్క స్టేటస్ యాక్టివా నాన్ యాక్టివా తెలిసిపోతుంది. సో డిఫాల్ట్ డొమైన్ నేమ్, అలాగే డైరెక్టరీ ఐడి ఇచ్చాడు. ఫైన్. దానికి కింద ఎపిరియన్స్ అండ్ స్టార్ట్అప్ వ్యూ. సో నీకు ఎలా కావాలి డాష్ బోర్డు, సో ఏ ఫార్మేట్ లో సో ఉండాలి, థీమ్ ఎలాగ ఉండాలి, రైట్? సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ వైట్ ఉండాలా, కొంత వైట్ కొంత బ్లాక్ ఉండాలా, సో ఇలా థీమ్స్ ని అప్లై చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేస్తే మీకు ఫాంట్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. కొంత ఏమో మీకు వైట్, కొంత బ్లాక్ లో కనబడుతుంది అనమాట. ఆటోమేటిక్గా అదే హోమ్ సీనా, డాష్ బోర్డా, రైట్? సో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దాని పక్కన లాంగ్వేజెస్ అండ్ రీజన్స్ ఇచ్చాడు. సో ఏజూర్లో మనం వర్క్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనకి ఏ లాంగ్వేజ్ లో ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సెలెక్ట్ చేసుకున్నాం. మై ఇన్ఫర్మేషన్ లో నెక్స్ట్ ఆప్షన్ మై ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే నాకు కెన్ సీ మనం ఇనిషియల్ గా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్, రైట్? సో అలాగే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకొని, సో ఐ వుడ్ లైక్ టు చేంజ్ అని క్లిక్ చేసి మనం అప్లై కొట్టగానే ఆటోమేటిక్ చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. ఇక్కడ మనకి ఎజూర్ పోర్టల్. సో ఎజూర్ పోర్టల్లో మనకి కావాల్సిన టోటల్ నెంబర్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, సర్వీస్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో పోర్టల్ పర్సనలైజేషన్, సెలెక్ట్ వాట్ ఎవర్ ప్లాన్ టు ఎజూర్ టు గెట్ పర్సనల్ టిప్స్. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్, మనం ఏం చేయము. ఫ్రీ అకౌంట్కి ఇట్స్ ఓకే.
సైన్ అవుట్ అండ్ నోటిఫికేషన్ చూడండి. సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు మనకి నోటిఫికేషన్ రావాలి, సో లాగిన్ అయినప్పుడు నోటిఫికేషన్ రావాలా, లేదంటే సైన్ అవుట్ అయినప్పుడు నోటిఫికేషన్ రావాలా, మన ఈమెయిల్ అడ్రస్కి అన్నది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీ ఈమెయిల్ అడ్రస్ ఉందా, మీరు అకౌంట్ లాగిన్ అవ్వాలి, మీ ఈమెయిల్ అడ్రస్కి మీరు లాగిన్ అయినట్టు నోటిఫికేషన్ వస్తాయి. లాగౌట్ చేయడం, లాగౌట్ చేసినట్టు పాపప్ నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఫైన్, ఇది సెట్టింగ్స్ గురించి అన్నమాట. ఫైన్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మీకు ఇక్కడ, క్వశ్చన్ మార్క్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ మార్క్ ని క్లిక్ చేశారో, నా యూ కెన్ సీ సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఇచ్చాడు. సపోర్ట్ ట్రబుల్ షూటింగ్ చూడండి. సో క్వశ్చన్ మార్క్ సపోర్ట్ రిసోర్స్ చూస్తే ఎజూర్ సంబంధించిన టోటల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్. సో అసలు ఎజూర్ క్లౌడ్ అంటే ఏంటి, ఎజూర్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, సో ఈ ఎజూర్ క్లౌడ్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, సీనియర్ ఇంజనీర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఈ ఎజూర్ సర్వీసెస్ ఎలా యూజ్ చేయాలి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు ఎక్కడ పెట్టారంటే ఈ ఎక్స్ప్లోర్ ఎజూర్ డాక్యుమెంటేషన్ లో పెట్టారు. ఎజూర్ ఉన్న సర్వీస్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, రైట్, మనకి ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా షార్ట్ అవుట్ చేసుకోవాలి, ట్రబుల్ షూట్ చేసుకోవాలి, అదంతా కూడా వాడు సో ఈ ఎజూర్ డాక్యుమెంటేషన్ లో పెట్టారు. ఎప్పుడైతే మీరు ఎజూర్ డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తారో, నా యూ కెన్ సీ సో టోటల్ నెంబర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యువర్ ఎజూర్ క్లౌడ్, ఎజూర్ డాష్ బోర్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బ్రౌజ్ ఎజూర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనం ఇందాక చూపించాం కదా, హోమ్ పేజీలో ఏదైతే అన్నీ వచ్చినాయి. సి అనలిటికల్ టూల్స్ ఉంటాయి, కంప్యూటింగ్ గురించి ఇచ్చాడు, కంటైనర్స్ ఎలా లాంచ్ చేయాలి, డేటాబేస్ ఎలా వర్క్ చేయాలి, డెవాప్స్ టూల్స్ ఎలా వర్క్ చేయాలి, రైట్, డెవాప్స్ డెవలపర్ టూల్స్ ఎలా వర్క్ చేయాలి, డెవాప్స్ వాళ్ళకి ఎలా వర్క్ చేయాలి, అలాగే దీంట్లో ఎజూర్ నెట్వర్కింగ్ సర్వీసెస్ ఏమి ఉన్నాయి, సెక్యూరిటీ సర్వీసెస్ ఏమి ఉన్నాయి, స్టోరేజ్ సర్వీసెస్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడమ్మా. అలాగే లాంగ్వేజెస్ సపోర్ట్, ఈ క్లౌడ్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ పైథాన్, జావా, రైట్, ఎజూర్ పవర్ షెల్, .NET గో, ఎజూర్ సిఎల్ఐ, రెస్ట్ ఏపీ, జావా స్క్రిప్ట్, ఐఆర్ఎం టెంప్లెట్, టెరాఫామ్, ఇవన్నీ కూడా ఇచ్చాడమ్మా. సో దిస్ ఈస్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది మైక్రోసాఫ్ట్ కంపెనీ విత్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ కావాలనుకోండి, ఇలా క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లోకి వెళ్ళండి. నాకు వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, దానికి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయండి. నా యూ కెన్ సీ సో వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయండి. నా యూ కెన్ సీ ఇక్కడ క్విక్ స్టార్ట్, క్రియేట్ లైనక్స్ వర్చువల్ మిషన్. ఏ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, క్రియేట్ లైనక్స్ వర్చువల్ మిషన్, విండోసా, రైట్. సో ఇక్కడ లైనక్స్ వర్చువల్ మిషన్, లైనక్స్, విండోస్ కావాలి, విండోస్, ఇలా విండోస్ మీద క్లిక్ చేశారు. ఈ విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ అంటే సిఎల్ఏ మెథడ్ మనం విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయొచ్చు. ఎన్ని మెథడ్స్ ఇచ్చారు చూడండి, పోర్టల్ మెథడ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, పవర్ షెల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన వర్చువల్ మిషన్ ని టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, రైట్, టెరాఫామ్ వ్యూ. సో అలాగే వచ్చేసి మనకి ఏఆర్ఎం టెంప్లెట్ ద్వారా కూడా మనం ఆటోమేషన్ ద్వారా కూడా వర్చువల్ మిషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ప్రతి దానికి కూడా వాడు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. సో ఏమేమి చేయాలన్నది సో ఎలా చేయాలి, ఏం చేయాలని క్లియర్గా ఇచ్చారు. సో మందేంటి, సో అసలు ఏంటి పాయింట్ పట్టుకోవడం, దాని మీద వర్క్ చేయాలన్నమాట. వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటే చాలు, మీకు అసలు వర్క్ ఫ్లో అర్థమైతే చాలు. సో అన్ని ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ది ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ది పోర్టల్. మనం ఏం చేయాలన్నది, సో ఈ సర్వీసెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఏజుడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు డాక్యుమెంటేషన్, దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో దాన్ని ఎలా యూజ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. సో ఏ సర్వీస్ని ఎలా వాడతారు రియల్ టైంలో, అది కానీ మీకు తెలుసుకుంటే, సో రెఫరెన్స్, ఈ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ బ్యాలెన్స్ అనమాట. ఫైన్. సో ఎనీవే, సో వీ హ్యావ్ ది ఎజూర్ క్లౌడ్. సో యూ కెన్ సీ టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎజూర్ డాక్యుమెంటేషన్ ఆల్సో దేర్. ఫైన్. నెక్స్ట్ సో అక్కడ మనకి క్వశ్చన్ మార్క్ లో ఇదమ్మా మెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి దాని పక్కంటే ఫీడ్బ్యాక్. మీరేమన్నా ఈ ఎజూర్ డాష్ బోర్డు మీరేమన్నా ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటున్నారా మైక్రోసాఫ్ట్ కంపెనీకి? ఎస్, మీరు షేర్ చేయొచ్చు అమ్మా. ఈ డాష్ బోర్డు గురించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్, రైట్, ఈ ఎజూర్ క్లౌడ్ పోర్టల్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అన్నది మీ ఓన్ వర్డ్స్ లో రాసి మీరు ఓకే సబ్మిట్ కొడితే ఆ కొరీ అనేది మైక్రోసాఫ్ట్కి వెళ్ళింది. సో వాడు ఏదైనా రెస్పాండ్ అయినా మీకు ఇస్తారు. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది ఎక్స్పీరియన్స్ అంటే మనం ఫీడ్బ్యాక్ అడుగుతున్నాం అనమాట. సో యూ కెన్ షేర్ అవర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. దాని పక్కన చూడండి, సో మీ అకౌంట్, దిస్ ఈజ్ యువర్ అకౌంట్. సో ఇక్కడ సారీ సైన్ అవుట్ చేసా, లాగిన్. యా, సో ఇది మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్. సి నా యూ కెన్ సి సో దిస్ ఈజ్ మై అకౌంట్. అండ్ దెన్ సో ఇక్కడ క్లిక్ చేస్తే మై పర్మిషన్స్, సబ్మిట్ ఎన్ ఐడియా, వ్యూ మై బిల్స్, మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మై పర్మిషన్ క్లిక్ చేస్తే నాకు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ కింద లాగా నేను. సో వాట్ ఆర్ ది అవైలబుల్ పర్మిషన్స్ యాజ్ ప్రీ అకౌంట్ కి. అలాగే ఇక్కడ వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తే సబ్మిట్ అండ్ ఐడియా. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే సో ఎజూర్కి మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మనకు కంప్లీట్ మీరు చూసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇది సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ మీ అకౌంట్కి సంబంధించింది, రైట్.
సో క్లిక్ చేసి మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సో మై కాంటాక్ట్స్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాము, కాంటాక్ట్ నెంబర్ ఏమేమి లేదు, దట్స్ ఇస్ ఓకే. సో ఇలా మనకి ఫస్ట్ డే వన్ ఏం చేయాలంటే సో అసలు డాష్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. మీరు డాష్ బోర్డ్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎటువంటి ఆప్షన్స్ లేవు, బాటమ్ కూడా ఎటువంటి మనకి మెనూ ఆప్షన్స్ లేవు, రైట్ టూల్ బార్స్ ఏం లేవు, రైట్ సైడ్ కూడా ఎటువంటి టూల్ బార్స్ లేవు. మనకి ఉన్న టూల్ బార్ ఏంటి ఇక్కడ ఓన్లీ మనకి టాప్ లో ఫస్ట్ లో మనకి టూల్ బార్ ఇచ్చారు, రైట్. సో లెఫ్ట్ లేదు, రైట్ లేదు, బాటమ్ లేదు. సో టాప్ మోస్ట్ కార్నర్ లో చూడండి ఈ టూల్ బార్ లో ఉన్నాయే ఏజూర్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి ఏమి ఇచ్చాడు ఆప్షన్, షో పోర్టల్ మెనూ, మైక్రోసాఫ్ట్ ఏజూర్, అప్గ్రేడ్ ఆప్షన్, చర్చ్ సర్చ్ బార్. బాక్స్, కోపైలట్ ఇది రీసెంట్ గా యాడ్ అయిందమ్మా. సో అంటే ఎజూర్ లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించిన టూలే ఈ కోపైలట్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఈ కోపైలట్ ద్వారా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎజూర్ మనకి ఎజూర్ క్లౌడ్ లో ఈ కోపైలట్ చెక్ చేస్తాయి. సో ఐ వాంట్ టు నౌ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. సో ఐ వాంట్ టు నౌ ఐ వాంట్ టు నౌ రిసోర్స్ స్కూప్ ఆర్జీ అని పెట్టాను. సో ఆర్జీ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ స్కూప్ అంటే ఏంటి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇలా ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈ కోపైలట్ ద్వారా చెక్ చేసి సెల్ఫ్ ఇట్స్ ఏ మిషన్, బట్ ఏంటంటే మన క్వరీస్కి అది రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని దాని రిలవెంట్ ఆన్సర్స్ మనకి షేర్ చేస్తాం. సో కోపైలట్ మిషన్ ఇట్స్ లైక్ చాట్ జీపీటీ ఉండిందా సార్? సేమ్ అలాగే ఇది. సో మనకి చాట్ జీపీటీ లాగా మన కోపైలట్ పనిచేస్తుంది. సో ఇది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యా కోపైలట్ అనేది మైక్రోసాఫ్ట్ ఏజూర్. యా సో ఇక్కడ మన పర్టికులర్ రిసోర్స్ గురించి అడిగా. సో వాట్ ఈస్ ఏజూర్ రిసోర్స్ స్కూప్? ఏజూర్ రిసోర్స్ స్కూప్ ఇస్ కంటైనర్ that holds the related resource of an Azure solution. They allow you to manage the resource collectively, enabling the coordinate the operations such as the deployment, updates, relations and what చెప్పారు. This is the information regarding the resource scope. Resource scope ఏంటో దాని గురించి అడిగాను, దాని గురించి చెప్పారు అనమాట. సో హౌ కెన్ ఐ క్రియేట్ రిసోర్స్ స్కూప్ ఇన్ Azure? సో దాని గురించి ఎలా, దాని ప్రాసెస్ ఏంటి, ఇలా హెల్ప్ చేస్తాం అన్నమాట కోపైలట్ అనేది. ఫైన్. సో ఇది మీరు డే వన్ చెక్ చేయాల్సిన ఆప్షన్స్ అమ్మా. సో డే వన్ మీరు లాగిన్ అయ్యి సో మనకి అర్థం కాకపోయినా ఏంటంటే సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా జస్ట్ ఒకసారి ఇలా ఆల్ సర్వీస్ క్లిక్ చేసి ఊరికి జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. మీకు ఇటు కంప్యూటర్లోకి వెళ్ళి పర్టికులర్ సర్వీసెస్ ఏమి ఉన్నాయి ఇలా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, మళ్ళీ బ్యాక్ రావడం, ఏమేమ్స్ కంటైనర్స్లోకి వెళ్ళడం, ఓపెన్ చేయడం, ఇలా క్లోజ్ చేయడం, మళ్ళీ బ్యాక్ రావడం. అంటే మీకు పోర్టల్లో కొంచెం అలవాటు అవడానికి ఫ్రీక్వెంట్గా మీరు సర్వీసెస్ ఇలా క్లిక్ చేయడం, ఏ సర్వీసెస్ ఉన్నాయి జస్ట్ ఓపెన్ చేయడం, సో మళ్ళీ చూసుకోవడం ఎలా ఉంది డాష్ బోర్డ్, ఓకే, బ్యాక్ రావడం, మళ్ళీ క్లోజ్ చేయడం ఇలా. సో మీకు పోర్టల్ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం సో ఈజీగా మీకు డాష్ బోర్డ్లో అసలు ఏమేమో ఇనిషియల్ ఆప్షన్స్ ఇనిషియల్గా అసలు ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది. కంప్యూటర్ ఆప్షన్ ఉంది, కంటైనర్ ఆప్షన్ ఉంది, డేటాబేస్ ఉంది, డెవాప్స్ ఉంది, రైట్, నెట్వర్కింగ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, స్టోరేజ్ ఉంది, రైట్. స్టోరేజ్లో మనకి స్టోరేజ్ అకౌంట్స్ ఏంటి, హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్ ఏంటి, రైట్. సో ఇవన్నీ కూడా డేటా స్టోరేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైన్. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి హోమ్ క్లిక్ చేస్తే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇనిషియల్ పేజ్ అనేది. ఫైన్. సో ఇది ఈరోజు మీరు చెక్ చేయాల్సిన ఈ ఆప్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ ఇలా చెక్ చేయాలన్నమాట. సో మెయిన్గా మనకి క్లౌడ్ షెల్లోకి వెళ్ళి క్లౌడ్ షెల్లో మనకి 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్ షెల్లో ఉన్న ఆప్షన్స్, సో పవర్ షెల్ గురించి, అలాగే స్విచ్ టు బ్యాష్ క్లిక్ చేసి బ్యాష్ గురించి, సో దాంట్లో మీకు ఆ కమెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో విండోస్ కమెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రీవియస్గా మీరు చేసింది, అలాగే బ్యాష్ స్విచ్ అయ్యి బ్యాష్ కమెంట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఇది మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా క్లౌడ్ షెల్ గురించి. ఫైన్. సో డే వన్ ఇలా ఇనిషియల్ ఆప్షన్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత రైట్ ఫస్ట్ మనం ఏ సర్వీస్ మీద పనిచేయాలి ఈ Azure డాష్ బోర్డ్లో, రైట్, అంతా ఫైన్. సో వీ క్రియేట్ వన్ ఫ్రీ, సో 1 month ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్ మీరు మీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యారు, మళ్ళీ మీ ల్యాప్టాప్ నుంచి Azure క్లౌడ్లో లాగిన్ అయ్యారు. Azure క్లౌడ్లో ఉన్న ఇనిషియల్ ఆప్షన్స్ ఏమైందో టాప్ మోస్ట్ కార్నర్లో ఉన్న ఇనిషియల్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకున్నారు. ఫైన్, ఆల్ గుడ్. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి? సో ఇది డే వన్ మీరు చేయాల్సిన టాస్క్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అసలు, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, రైట్. సో మీరు ఫస్ట్లో ఈ Azure క్లౌడ్లో మీరు ఏ సర్వీస్ మీద అయినా వర్క్ చేయాలన్నా ఫస్ట్ మనం ఒక సర్వీస్ క్రియేట్ చేయాలమ్మా. దాని పేరే రిసోర్స్ గ్రూప్. సో ఆర్జీ అనేది ఒక రిసోర్స్ గ్రూప్ అమ్మా. సో ఫస్ట్ మీరు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తేనే సో మిగతా ఏ సర్వీసెస్ అయినా మీరు క్రియేట్ అవుతాయి. సో ఎందుకంటే ప్రతి సర్వీస్కి రిసోర్స్ గ్రూప్ అడిగింది. రిసోర్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కంటైనర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి, సో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా ఒక రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేస్తారు. సో మీరు TCS లో పనిచేస్తున్నారు, సో మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది,
సో ఈ P1 అనే ప్రాజెక్ట్కి మీరు టీసీఎస్లో పనిచేస్తారు. సో మీ సిస్టమ్ నుంచి మీరు ఎజూర్ క్లౌడ్లో లాగిన్ అయ్యారు. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ మీద ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, రైట్? సో పర్టికులర్ P1 ప్రాజెక్ట్, P1 రిసోర్స్ గ్రూప్ ఆర్చి అని. సో ఆ రిసోర్స్ గ్రూప్ లో మిగతా సర్వీసెస్ అన్ని కూడా ఈ రిసోర్స్ గ్రూప్ లో లాంచ్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ కావాల్సిన వర్చువల్ మిషన్స్ కావాలి. సో వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తారు. ఏ వర్చువల్ మిషన్స్? లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు. దేంట్లో లాంచ్ చేస్తారు? P1 అనే రిసోర్స్ గ్రూప్ లో లాంచ్ చేస్తారు. తర్వాత స్టోరేజ్ అకౌంట్స్ కావాలి. ఎస్, ఏకి? P1 ప్రాజెక్ట్ కి. ఈ స్టోరేజ్ అకౌంట్ ఏ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు? దీంట్లో P1 ఆర్చి రిసోర్స్ గ్రూప్ లో. డీబీ డేటాబేసెస్ కావాలి. సో ఏ ప్రాజెక్ట్ కి? P1 ప్రాజెక్ట్. ఏ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు? ఇలా. సో రిసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ది సర్వీసెస్. ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, ఏజూర్ క్లౌడ్ సర్వీసెస్. ఇట్స్ ఎ కంటైనర్ అనమాట. దీంట్లో ఆల్ ఇన్ఫర్మేషన్, సో దాంట్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టుకుంటాం అనమాట. సో ఇలా మనకు ఒక ప్రాజెక్ట్ నేమ్ తోటి, లేదా ఒక ఆర్గనైజేషన్ నేమ్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ ఆర్ బ్రాంచ్ నేమ్ తోటి మనం ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. మీరు క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ లో మీకు కావాల్సిన వర్చువల్ మిషన్, మీకు కావాల్సిన డీబీ డేటాబేస్ సర్వర్స్, మీకు కావాల్సిన స్టోరేజ్ అకౌంట్స్, మీకు కావాల్సిన మిగతా సెక్యూరిటీ సర్వీసెస్, ఏది కావాలంటే అది దీంట్లో మీరు కాన్ఫిగరేషన్ చేసుకుంటారు. అంటే అన్ని కూడా ఒక రిసోర్స్ గ్రూప్ లో ఉన్నట్టు. ఇప్పుడు మీరు అన్ని సర్వీస్ని ఒకటి డిలీట్ చేయవలసిన, సో 1 by 1 డిలీట్ చేయవలసిన, అన్ని కూడా దేంట్లో ఉన్నాయి? సో పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో, ఒక రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేశారు. ఈ రిసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేశారు అనుకోండి, ఆ రిసోర్స్ గ్రూప్ లో అన్ని సర్వీస్ కూడా ఒకేసారి డిలీట్ అయిపోతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఇట్స్ కంటైనర్ అమ్మా. మనకు ఒక కంటైనర్ లో, ఒక బౌల్లో మనకు కావాల్సిన అన్ని కూడా వేస్తాం కదా. సో సో అలాగా మనకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా ఈ రిసోర్స్ గ్రూప్, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో మనకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే సర్వీసెస్ అన్ని కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో ఒక ప్రాజెక్ట్కి ఒక రిసోర్స్ గ్రూప్ వాడుకోవచ్చు. సో ఒక్కొక్క బ్రాంచ్కి ఒక రిసోర్స్ గ్రూప్ మీరు యూజ్ చేయొచ్చు. ఫైన్. సో ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఫైన్, బాగానే ఉంది. సో ఏజూర్ అకౌంట్ ఉంది. ఏజూర్లో ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసాం. నెక్స్ట్ ఈ ఏజూర్ క్లౌడ్లో వాట్ ఆర్ ది రీజన్స్? రీజన్స్ అంటే ఏంటి సార్? సో రీజన్స్ గురించి మనం చెక్ చేయాలి. సో రీజన్స్ అంటే నథింగ్ బట్ డేటా సెంటర్స్ అన్నమాట. మైక్రోసాఫ్ట్ కంపెనీ వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ ఉన్నాయి. సో ప్రతి డేటా సెంటర్లో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఇన్సైడ్ డేటా సెంటర్ మనకి ఫిజికల్ సర్వర్స్, వాటి ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేసి ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన క్లౌడ్ని జనరేట్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ మనకి మోర్ దెన్ 50+ డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఎవరి? మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఏజూర్ డేటా సెంటర్స్. ఈ 50+ డేటా సెంటర్స్లో మీరు ఏ రీజన్లకైనా కనుక, ఇప్పుడు ఇండియా తీసుకున్నాం, ఇండియాలో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి? 2 3 ఉన్నాయి. సో మీ కంపెనీ ఇండియాలో ఉందనుకోండి, ఇండియాలో ఉన్న డేటా సెంటర్స్లో ఏదో డేటా సెంటర్కి కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ డీసీ ఇస్ నథింగ్ బట్ వాట్? రీజన్. ఏదో ఒక రీజన్ కనెక్ట్ అవుతారు. ఆ రీజన్లో మీరు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ రిసోర్స్ గ్రూప్ మీకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం. అదేనమ్మా కాన్సెప్ట్? క్లియర్? సి సింపుల్. మీకు ఒక కంపెనీ ఉందనుకోండి. సో దిస్ ఈజ్ యువర్ కంపెనీ. సో దిస్ ఈజ్ యువర్ టీసీఎస్ కంపెనీ. సో ఈ టీసీఎస్ కంపెనీలో యు ఆర్ ది ప్రాజెక్ట్ మేనేజర్, రైట్? సో సో మీరు ఈ కంపెనీ ఉంది, ఎక్కడ ఉంది? సో ఏ కంట్రీలో ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ అండర్ ఇండియాలో ఉంది అనుకోండి, రైట్? సో ఇండియాలో ఉంది. మీ కంపెనీ ముంబైలో ఉంది అనుకోండి. సో మీరు వచ్చేసి ముంబైలో. ఈ ముంబైలో ఉన్న ఏజూర్ డేటా సెంటర్కి మనం కనెక్ట్ అవుతాం. సో మీ కంపెనీ ముంబైలో ఉంది. రైట్ నౌ యూ హ్యావ్ కంపెనీ ఇన్ ముంబై రీజన్, ఇండియా ముంబై రీజన్. సో ఇండియాలో ఉంది, ఇండియాలో ముంబై రీజన్లో ఉంది. ఫైన్. సో ఇప్పుడు మీరు ఏజూర్ క్లౌడ్ కనెక్ట్ అవుతారు. సో ఏజూర్లో ముంబై రీజన్ ఉంటుంది ఆప్షన్. సో మీరు ఏం చేయాలి? ముంబై రీజన్లో మీరు ఏజూర్ లాగిన్ అయ్యి ఇక్కడ ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మన కంపెనీ నియరెస్ట్ ముంబైలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ డీసీ అంటే రీజన్ అన్న డేటా సెంటర్ అన్న ఒకటి. డీసీగా రీజన్ కనెక్ట్ చేసుకుంటారు. అంటే ముంబై రీజన్ కనెక్ట్ అవుతారు. అంటే ఆసియా, ముంబై దేని కింద వస్తాయి? ఆసియా స్పెసిఫిక్ కింద వస్తాయి, ఆసియా రీజన్స్ కింద. సౌత్ ఇండియా లేదా నార్త్ ఇండియా కింద. సో ముంబై రీజన్ కనెక్ట్ అవుతారు, సౌత్ ఇండియా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన రిసోర్స్, ఈ కంపెనీ పేరు మీద ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. టీసీఎస్ ఆర్చి అని క్రియేట్ చేస్తారు. సో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిసోర్స్ గ్రూప్ అంటే ఏం చెప్పి ఇట్స్ కంటైనర్, రైట్? ఆ రిసోర్స్ గ్రూప్ మీకు కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా, సో మీకు ఏదైతే రిసోర్స్ కావాలో సో ఆల్ ది రిసోర్సెస్ దాంట్లో ఇన్సైడ్ ఆ రిసోర్స్ గ్రూప్ మీరు క్రియేట్ చేసి మీకు కావాల్సిన వర్చువల్ మిషన్స్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసిన దాంట్లో ఎంప్లాయీస్ కనెక్ట్ అయ్యి, సో ఈ ఎంప్లాయీ కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. సో ఇది 1 year సైన్ కాంట్రాక్ట్ కావచ్చు, 2 year కాంట్రాక్ట్ కావచ్చు. వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఈ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేస్తారు. సర్వర్స్ని, రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తారు. ఎప్పుడైతే రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తావో ఆ రిసోర్స్ గ్రూప్లో ఉన్న సర్వీసెస్ అని కూడా డిలీట్ అయిపోతుంది. రైట్? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో వీ కెన్ టెర్మినేట్ ది సెక్షన్స్. దట్స్ ఇట్.